అనకాపల్లిలో ఒకప్పుడు ప్రశాంతమైన రాజకీయాలు ఉండేవి. కానీ 2014 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అనకాపల్లి అంటేనే రాజకీయ రణరంగం అన్నట్టుగా మారింది. ఈ మార్పుకు కేంద్ర బిందువుగా నిలిచిన పేరు పీలా గోవింద సత్యనారాయణ. అయితే గత ఎన్నికల్లో కూటమి నేపథ్యంలో అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ విజయం సాధించారు. కానీ కొణతాలకు పీలాకు మధ్య మనస్పర్ధలు ఉండటంతో అనకాపల్లి కూటమిలో అంతర్గత విభేదాలు నివురుగప్పిన నిప్పులా మారాయి. అయితే ఈ మధ్య పీలా గోవింద సత్యనారాయణకు పార్టీలో కానీ అటు ప్రభుత్వంలో కానీ సరైన గౌరవం దక్కడం లేదన్న అసంతృప్తి పెరిగిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2014 సంవత్సరం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అంతేకాదు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనకాపల్లి రూపురేఖలనే మార్చివేశారు. సుమారు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, పట్టణ అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతులు అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పీలా గోవింద్కు ఎదురులేదన్న స్థాయిలో కార్యకర్తలు, అభిమానాలు బలంగా నిలబడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అనకాపల్లి అభివృద్ధికి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ 2019 ఎన్నికలు అన్ని తలకిందులయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో ఫ్యాన్ స్పీడ్ ముందు సైకిల్ నిలబడలేకపోయింది. పీలా గోవింద సత్యనారాయణ ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకుల నుంచి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా భూ వివాదాలు, భూ కబ్జాలు అంటూ పీలా గోవింద్పై పదే పదే రాజకీయ దాడులు జరిగాయి. అయినా సరే 2024 ఎన్నికల్లో మరోసారి అనకాపల్లి అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో అధిష్టానంతో మంతనాలు కొనసాగించారు. అయితే కూటమి ఒప్పందంలో భాగంగా అనకాపల్లి టీడీపీ కంచుకోటలో ఈసారి జనసేన అభ్యర్థికి అవకాశం దక్కింది. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేరును అధిష్టానం ప్రకటించడంతో పీలా గోవిందరావు వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. గ్రామీణ ప్రాంతాల్లో తనకున్న పట్టును చూపిస్తూ ఎలాగైనా అనకాపల్లి సీటు టీడీపీకి రావాలంటూ గోవింద్ వర్గీయులు, అభిమానులు హైడ్రామాకు తెరలేపారు. ఇదే సమయంలో మరో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీష్ తనకు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానంతో కీలక నేతల ద్వారా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. ఇక మరోవైపు పీలా గోవిందరావు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు అధిష్టానం వరకు చేరినట్టు టాక్. వైసీపీ నాయకులు ఈ అంశాన్ని పదే పదే తెరపైకి తీసుకువచ్చి పీలా గోవింద్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. దీంతో అధిష్టానం పీలా గోవింద్పై అసంతృప్తిగా ఉందని, అందుకే కూటమి నేపథ్యంలో అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించిందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే అనకాపల్లి కూటమిలో మాత్రం ట్రిపుల్ ఇంజన్ వర్గపోరు మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్టానం పీలా గోవింద్కు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి ఇచ్చినా ఆయనలో ఏదో అసంతృప్తి, వెలితి కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక వ్యక్తిగత రాజకీయాల విషయానికి వస్తే గతంలో పీలా గోవింద్కు కొణతాల రామకృష్ణకు కొంత విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కొణతాల కుటుంబీకుల కుమార్తెను పీలా గోవింద్ కుమారుడు వివాహం చేసుకోవడంతో ఆ విభేదాలు సద్దు మణిగాయని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణ ఉండటం, అల్లుడు భీమరశెట్టి రామ్ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండటం కొత్త రాజకీయాలకు దారితీస్తోందన్న చర్చ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పీలా గోవింద్ను టీడీపీ నాయకత్వం పక్కన పెట్టిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆ అసంతృప్తి మరింత బహిర్గతం చేశాయి. 2025 డిసెంబర్లో అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో ఆర్డీఓ నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. రెవెన్యూ మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే రామకృష్ణ హాజరైన ఈ కార్యక్రమంలో శిలాఫలకంపై పీలా గోవింద్ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కశింకోట మండలం తేగాడ ప్రైమరీ మోడల్ స్కూల్ కార్యక్రమంలో హోంమంత్రి పర్యటన సమాచారం ఆలస్యంగా అందడంతో ఆమె వెళ్లిపోయిన తర్వాతే విషయం తెలిసిందని మరోసారి అధికారులపై మండిపడ్డారు. రానున్న అనకాపల్లి ఉత్సవాల్లోనూ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి అనకాపల్లి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. 2029 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం అనకాపల్లి పీఠాన్ని మళ్లీ పీలా గోవింద్కి కేటాయిస్తుందా, లేదా మరో కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తుందా?
ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం, అనకాపల్లి రాజకీయాల్లో పీలా గోవింద్ పేరు ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.